హాయ్ బిగోష్ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. సో ఇవాళ మనం వెయిట్ లాస్ అయ్యే వాళ్ళ కోసం ఒక మంచి డైట్ ప్లాన్ అండ్ ఏ ఫుడ్స్ తీసుకుంటే త్వరగా వెయిట్ లాస్ అవ్వచ్చు అనే దాని గురించి మాట్లాడుకుందాం. సో ఎన్ని ట్రై చేసినా కూడా వెయిట్ తగ్గకుండా ఉండేవాళ్ళు చాలామందే ఉన్నారు. సో ఎందుకు అలా ఎన్ని తీసుకున్నా కూడా వెయిట్ లాస్ అవ్వట్లేదు అంటే దానికి ఒక పర్టికులర్ రీజన్ ఉంది. ఆ పర్టికులర్ రీజన్ ఏంటో కూడా మనం మాట్లాడుకుందాం. సో ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నా వీడియోస్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో దట్ నాకు మోటివేటింగ్గా ఉంటుంది ఇంకొన్ని వీడియోస్ చేయడానికి. ఓకే. సో ఎన్ని ట్రై చేసినా కూడా వెయిట్ లాస్ అవ్వట్లేదు అనుకున్న వాళ్ళకి ఈ టాప్ 5 ఫుడ్స్ చెప్తాను నేను. ఈ టాప్ 5 ఫుడ్స్ తీసుకున్నారనుకోండి, మీరు వద్దన్నా కూడా వెయిట్ లాస్ ఆబ్వియస్గా అవుతారు. సో వాటిని ఎలా తీసుకోవాలి అన్నది మేజర్ ఇంపార్టెంట్ థింగ్. సో మీరు ఏ ఫుడ్స్ తీసుకోవాలి అని తెలిసినప్పుడు ఎలా తీసుకోవాలి అని కూడా తెలిసి ఉండాలి. ఎందుకంటే దాన్ని ఎలా పడితే అలా తిన్నారనుకోండి, మళ్ళీ క్యాలరీస్ ఇంక్రీజ్ అయిపోయి బాడీ వెయిట్ గెయిన్ అవుతుందన్నమాట. ఫ్యాట్ డిపాజిషన్స్ వచ్చేస్తాయి బాడీలోకి. అందుకని నేను చెప్పిన ఫుడ్స్ని ఎలా ఏ టైంలో తీసుకోవాలి అనేది మనం డీటెయిల్గా తెలుసుకుందాం. సో ఆ టాప్ 5 ఫుడ్స్లో ఫస్ట్ ప్లేస్ వచ్చేసి ఎవరికి ఉంది అంటే ఆనియన్కి ఉంది. సో ఈ ఆనియన్ ఏంటి అంటే దాంట్లో ఒక టైప్ ఆఫ్ కాంపోనెంట్ ఉంటుంది. సో ఆ కాంపోనెంట్ పేరు క్వెర్సెటిన్. సో ఈ క్వెర్సెటిన్ ఏం చేస్తుంది అంటే ఇది మన బాడీలో ఉన్న ఫ్యాట్ డిపాజిషన్స్ని కరిగించడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ ఇది యాంటీబయాటిక్స్ రిచ్ ఉండడం ద్వారా మనకేంటి అంటే బాడీలో ఉన్న మెటబాలిజం అనేది బూస్టప్ అవుతుంది అనమాట. సో ఇలా ఆనియన్ని తీసుకున్నట్లయితే మనకి వెయిట్ లాస్ అవ్వడానికి మంచి వే. మరి ఏం చేయాలి, ఎలా తీసుకోవాలి అంటే సాలడ్స్ ప్రిఫర్ చేయండి. సో మీరు తీసుకునే సాలడ్స్ ఎలా ఉండాలి అంటే మీరు తీసుకునే అందులో సాలడ్లో యాడ్ చేసే వెజిటేబుల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా ఫైబర్ రిచ్ ఉండేలా చూసుకోవాలి. సో దాంట్లో మేజర్ కాంపోనెంట్ ఏమి యూజ్ చేయాలి అంటే ఆనియన్ యూజ్ చేయాలి. సో ఇలా చేసినట్లయితే వెయిట్ లాస్ అవ్వచ్చు. అండ్ నెక్స్ట్ స్ప్రౌట్స్లో కూడా మూంగ్ దాల్ స్ప్రౌట్స్. సో పెసర్లు ఉంటాయి కదా, మొలకెత్తిన పెసర్లు, చిక్ పీస్, మొలకెత్తిన శనగలు, ఈ రెండు కూడా మనకి ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అండ్ వీటిల్లో మైక్రోన్యూట్రియన్స్ ఎక్కువగా ఉంటాయి, ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. వీటితో పాటు క్యాలరీ కౌంట్ అనేది తక్కువగా ఉంటుంది. దీని నుంచి వచ్చే క్యాలరీస్ చాలా తక్కువగా ఉంటాయి అన్నమాట. సో ఇలా మనం క్యాలరీస్ తక్కువగా ఉన్న ఫుడ్ తీసుకోవాలి. ఎందుకు అంటే మన డైట్ని మనం బ్యాలెన్స్ చేసుకుంటున్నప్పుడు, మనం చేస్తున్నప్పుడు మన బాడీలోకి వెళ్ళే క్యాలరీస్ కౌంట్ కూడా మనకి తెలుస్తూ ఉండాలన్నమాట. ఎందుకంటే రోజుకి ఇన్ని క్యాలరీస్ మాత్రమే తినాలి అని ఒక లిమిట్ ఉంటుంది కదా. సో ఆ లిమిట్ని మనం ఫాలో అవ్వాలన్నమాట. సో అలా ఫాలో అయ్యేటప్పుడు ఖచ్చితంగా మనం ఏం తింటున్నాము, దాని నుంచి ఎన్ని క్యాలరీస్ మనకు వస్తున్నాయి అని ఖచ్చితంగా కౌంట్ చేసుకొని మనం తినాలి. అలా అయితేనే వెయిట్ లాస్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. సో ఈ స్ప్రౌట్స్లో ఏంటి అంటే క్యాలరీస్ తక్కువగా ఉంటాయి, ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, బాడీకి కావాల్సిన న్యూట్రియంట్స్ అన్నీ కూడా దీని నుంచి దొరుకుతాయి అన్నమాట. సో వీటిని బ్రేక్ఫాస్ట్ లాగా తీసుకుంటే మంచిగా హెల్ప్ చేస్తుంది. సో మీరు సాలడ్స్ నైట్ తీసుకోవచ్చు. నైట్ తీసుకున్నారనుకోండి కొంచెం స్టమక్ ఫుల్ ఫీలింగ్ ఉంటుంది కాబట్టి ఎక్కువసేపు మీరు పడుకొని ఆ గ్యాప్లో మిడ్ నైట్ అలా ఆకలి అవ్వదన్నమాట. సో ఈ విధంగా చేయండి. అండ్ నెక్స్ట్ కోకోనట్ వాటర్. మీ బాడీ హైడ్రేటెడ్గా ఉండడం చాలా ఇంపార్టెంట్. సో ఎందుకు బాడీ హైడ్రేటెడ్గా ఉండాలి అంటే మీరు హైడ్రేటెడ్గా లేకపోతే నీరసం వచ్చేసి బాడీలో ఉన్న ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎలిమెంట్స్ అన్నీ కూడా స్వెట్ ఫామ్లో బయటకు వచ్చేస్తాయి, డీహైడ్రేషన్ వస్తుంది. సో డీహైడ్రేషన్ వచ్చినప్పుడు మళ్ళీ ఆ సాల్ట్స్ని ఆ మినరల్స్ని రీగెయిన్ చేసుకోవాలి. సో అవి రీటైన్ అవ్వాలి అంటే ఏదో ఒక ఆల్టర్నేటివ్ సోర్స్ ఉండాలి. అలా ఆల్టర్నేటివ్ సోర్స్ ఏంటి అంటే మనకి కోకోనట్ వాటర్. సో ఇది ఏంటి అంటే సెలైన్ గ్లూకోజ్ లాగా పనిచేస్తుంది కాబట్టి దీంట్లో ఉన్న న్యూట్రియంట్స్ విటమిన్స్ అన్నీ కూడా మన బాడీకి సమృద్ధిగా దొరుకుతాయి. సో అందుకని దీన్ని ప్రిఫర్ చేయండి. సో ఇది ఎప్పుడు తీసుకోవాలి మరి అంటే తీసుకోవాలంటే మీరు వర్కౌట్స్ చేస్తారు కదా, ఎక్సర్సైజ్, యోగానో, మెడిటేషనో, సమ్హౌ వాకింగ్ లేదంటే జాగింగ్ చేస్తున్నారు. సో వీటి తర్వాత తీసుకున్నట్లయితే మీ బాడీ అనేది మళ్ళీ ఎనర్జీని రీగెయిన్ అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వీటితో పాటు క్యూకుంబర్. సో ఈ క్యూకుంబర్ అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్. ఎందుకు అంటే దీంట్లో మైక్రోన్యూట్రియంట్స్ ఉంటాయి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే 95% వాటర్ కంటెంట్ ఉంటుంది. బాడీ హైడ్రేటెడ్గా కూడా ఇది ఉంచుతుంది అనమాట. సో మీరు ఏదన్నా ప్రిఫర్ చేయాలి అనుకుంటే ఫ్రీక్వెంట్గా తినేది అంటే లైక్ మధ్యలో ఆకలి అవ్వకూడదు అని ఏదో ఒక కాంపోనెంట్ లోపల వేసుకుంటూ ఉంటారు కదా, ఆ వేసుకునే కాంపోనెంట్ని దీన్ని ప్రిఫర్ చేయండి అనమాట. సో దీన్ని తీసుకున్నట్లయితే ఎక్కువసేపు ఆకలి అవ్వదు, ఫాస్ట్గా మీరు లైక్ వెయిట్ లాస్ అవ్వడానికి ఇది హెల్ప్ చేస్తుంది. ఎక్కువసేపు కడుపు నిండిన ఫీలింగ్ ఇది ఇస్తుంది అనమాట. ఎందుకంటే దీంట్లో ఉన్న ఫైబర్స్ ఆ పని చేస్తాయి కాబట్టి.
గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, దిస్ ఇస్ ద ఫిఫ్త్ వన్. సో మీరు గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ని, దాంట్లో కూడా స్పెషల్లీ బ్రోకలీ అండ్ ఇంకా స్పినాచ్, పాలకూర, ఈ బ్రోకలీ, ఈ రెండు కూడా వెయిట్ లాస్ అవ్వడానికి హెల్ప్ చేస్తాయి. వీటిలో క్యాలరీస్ తక్కువగా ఉంటాయి, న్యూట్రియంట్స్, విటమిన్స్, మినరల్స్ అన్నీ కూడా మంచిగా దొరుకుతాయి మీకు. సో మీరు డైట్ ప్లాన్ చేసుకున్నప్పుడు సాలడ్స్ ప్రిపేర్ ఉంటుంటారు కదా, సో లైట్గా ఆయిల్లో టాస్ చేసి ఈ బ్రోకలీని కానీ లేదంటే ఈ పాలకూరని కానీ, పాలకూర అయితే కొంచెం వాటర్లో బాయిల్ చేసి తినేయచ్చు, ఈ బ్రోకలీ అయితే టాస్ చేయాలి ఆయిల్లో లైట్గా, అప్పుడైతే టేస్టీగా ఉంటుంది తినడానికి. సో ఇవన్నీ కూడా ఇప్పుడు నేను చెప్పిన సాలడ్స్ కానీ ఏదైనా కూడా, క్యూకుంబర్ కానీ, వీటిలో సాల్ట్ మాత్రం యాడ్ చేయకండి. గుర్తుపెట్టుకోండి, సాల్ట్ యాడ్ చేశారు అంటే ఖచ్చితంగా వెయిట్ గెయిన్ అవుతారు మీరు. సో సాల్ట్ ఖచ్చితంగా యాడ్ చేయకుండా ఉండండి. ఒకవేళ ఇంకా తినలేము అన్న పరిస్థితుల్లో అప్పుడు ఏమైనా ఆలోచించి కొంచెం వేసుకోండి, కానీ మేజర్లీ వద్దురా బాబు అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు స్కిప్ చేసేయండి. సాల్ట్ తినకపోతే చాలా మంచిది మీరు. సో ఇలా మీ డైట్ని మీరు ప్లాన్ చేసుకోండి. వీటన్నిటితో పాటు ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, మీరు వెయిట్ లాస్ అవ్వాలంటే వాకింగ్, జాగింగ్, యోగా, మెడిటేషన్ ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. సో మేము అన్నీ చేయలేము అనుకుంటే అట్లీస్ట్ తిన్న తర్వాత వాకింగ్ చేయడానికి ట్రై చేయండి. తిన్న తర్వాత రెస్ట్ తీసుకోకూడదు. సో తిని వెంటనే బెడ్ ఎక్కారనుకోండి, అదేంటి అంటే ఫ్యాట్ లాగా కన్వర్ట్ అయిపోతుంది మీ బాడీకి. సో మీరు వర్కౌట్ చేయట్లేదు, మీరు కష్టపడట్లేదు, అప్పుడు ఏమవుతుంది, ఓకే నేను తిన్నది నాకు అవసరం లేదేమో, మేబీ తర్వాత ఎప్పుడైనా ఉపయోగపడుతుందేమో అని చెప్పి మీ బాడీ ఏం చేస్తుందంటే దాన్ని ఎనర్జీ లాగా కన్వర్ట్ చేయకుండా ఫ్యాట్ లాగా కన్వర్ట్ చేస్తుంది. అలా మీ బాడీలో ఫ్యాట్ డిపాజిషన్స్ తయారవుతాయి అన్నమాట. గుర్తుపెట్టుకోండి, తిన్న తర్వాత ఎప్పుడూ కూడా రెస్ట్ తీసుకోకూడదు. అట్లీస్ట్ కొంచెం సేపు అయినా వాక్ చేశారనుకోండి, మీ బాడీ దాన్ని ఎనర్జీ లాగా కన్వర్ట్ చేస్తుంది. మీరు ఏదైతే తిన్న గ్లూకోజ్, షుగర్స్ ఉంటాయో వాటిని ఎనర్జీ లాగా కన్వర్ట్ చేస్తుంది. సో మీరు తినట్లేదు అనుకుంటే, మీరు తిని రెస్ట్ తీసుకుంటున్నారు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది అంటే అది ఫ్యాట్ లాగా కన్వర్ట్ అవుతుంది అనమాట. సో ఇవాళ వీడియో అయితే ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నా వీడియోస్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. బై బై.